ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ దగ్గర ఓ విషాద సంఘటన జరిగింది. నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ బాలుడు చనిపోయారు. ఇక బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకొని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. టీవీ దిస్ ఇస్ వర్మ. నిన్న మనం ఏదైతే అల్లు అర్జున్ ఇక్కడ సంధ్యా థియేటర్కి విచ్చేయడం జరిగింది. అయితే మనకి నిన్న ప్రీమియర్ షోస్ వేసిన తర్వాత పుష్ప 2 ఇదే థియేటర్లో మనకి ఈ గేట్ దగ్గర కూడా అభిమానులు తొక్కిసలాట జరగడం, అలాగే బయట కూడా భయంకరంగా క్రౌడ్ వచ్చింది. నిన్న మనం విజువల్స్ చూసాం. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఏదైతే అల్లు అర్జున్ ఈ థియేటర్ని ఎంచుకొని ఇక్కడికి రావడం కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ చనిపోవడం కూడా వార్త రీసెంట్గా మార్నింగ్ ఒక మహిళ చనిపోయినట్టుగా కూడా వార్త వస్తుంది. అలాగే ఇద్దరికి కాళ్ళు చేతులు విరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కన్ఫర్మేషన్ అవ్వకపోయినా మార్నింగ్ మాత్రం మహిళ మృతి చెందడం అనేది విషాదాంతంగా మారింది. సో చాలామంది ప్రేక్షకులు కూడా ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ గేట్ దగ్గర కూడా తోపిసలాట జరగడం, గేటు విరిగిపోయిన ఆనవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ గేటు విరిగిపోయిన తర్వాత అక్కడ మహిళకి ఏవైతే గాయాలు అవ్వడం, తొక్కిసలాట జరగడం, విపరీతంగా తోపులాట జరగడం వల్ల ఇక్కడ తొక్కిసలాట జరిగి మహిళ గాయపడడం జరిగింది. సో ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్ళినప్పటికీ ఉదయాన్న ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ తోపీస్లాట్లో మనకి ఐరన్ డ్రిల్ కూడా విరిగిపోవడం జరిగింది. ఎక్కడైతే మనం చూసామో ఈ డ్రిల్స్ అనేవి తోపీస్లాట్లో మనకి పైన సపోర్ట్ అనేది కూడా విరిగిపోయింది. క్లియర్గా కనబడుతుంది తోపీస్లాట్లో. అంటే ఏ విధంగా అక్కడ క్రౌడ్ మనకి ఇక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ ప్లేస్లో అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించకపోవడం, సో ఇక్కడ పబ్లిక్ అయితే విపరీతంగా రావడం వల్ల అల్లు అర్జున్ ఈ థియేటర్కి వచ్చిన తర్వాత ఆ తోపీస్లాట అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ కూడా చూస్తున్నాం, మార్నింగ్ వెళ్ళి వచ్చిన అభిమానులు కూడా విపరీతమైన క్రౌడ్ వచ్చినప్పటికీ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ఇక్కడ చాలామంది పోలీసులు ఈ గేట్ దగ్గర, రెండో గేట్ దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, నిన్న రాత్రి ఇక్కడ జరిగిన హంగామాకి ప్రికాషన్స్ అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నప్పటికీ అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోయారని కూడా నిన్న జరిగిన సంఘటనకు చాలామంది చింతిస్తున్నారు. అలాగే ఆ మహిళ చనిపోయిన తర్వాత కూడా అభిమానులు కూడా చాలామంది క్రిటిక్స్ కావచ్చు, సినిమా వర్గాలు కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ ఇప్పటికీ స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. సినిమా వర్గాల్లో కూడా ఈ వార్త వచ్చినప్పటికీ అభిమానుల నుంచి విమర్శలు అయితే రానప్పటికీ అయితే మహిళ చనిపోయిన తర్వాత కూడా దీని గురించి సర్వత్రా విమర్శలు అయితే నెలకొన్నాయి. సో అల్లు అర్జున్ ఏదైతే ఈ థియేటర్కి వచ్చి అంత క్రౌడ్ ఉండగా ఈ థియేటర్కి రావడం, ఆయన ఎందుకు అంత జనాల్లో ఆ తోపీస్లాట జరిగినప్పటికీ రావడం అనేది కరెక్ట్ కాదని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఈ విజువల్స్లో మనం చూసాం, మనం ఇక్కడ ఇందాక పోలీసులు పెట్టాలని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మార్నింగ్ రాత్రి జరిగిన సంఘటన తర్వాత మార్నింగ్ ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో చూద్దాం అల్లు అర్జున్ దీని గురించి స్పందిస్తారా లేదో అంటూ కూడా సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరైతే కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి, లేకపోతే ఏవైతే ఆ మహిళ చనిపోయిన కుటుంబానికి ఎటువంటి భరోసాలు ఇస్తారని చెప్పి కూడా అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సంఘటనలు ఇకపైన కూడా జరగకుండా పోలీసులు కావచ్చు, థియేటర్ వర్గాలు కావచ్చు, ఏదైతే ప్లేస్ లేని చోట ఈ క్రౌడ్ ఉన్నప్పుడు ఈ పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. సో దీన్ని కంట్రోల్ చేసుకుని నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా రిపీట్ చేయకుండా ఉంటారని చాలామంది సర్వత్రా విమర్శకులు అయితే దీని గురించి నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఇంకపైన జరగకుండా ఉండాలని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. సో ఇలాంటివి మరి ప్రికాషన్స్ తీసుకొని ముందు జాగ్రత్తలుగా చేసుకోవాలంటూ కూడా అంటూ ఉన్నారు. సో ఇది ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే జరిగిన సంఘటన, మరి ఇది ఇక్కడ సంధ్యా థియేటర్ నిన్న జరిగిన సంఘటన. సో స్టే ట్యూన్ టు 1 TV విత్ కెమెరామ్యాన్ ఓంకార్. దిస్ ఈజ్ వర్మ సైనింగ్ ఆఫ్.